కృష్ణా జిల్లాలో కృష్ణా ఇసుక రీచ్ లో విలేకరులపై జరిగిన హత్య యత్నానికి నిరసనగా మంగళవారం జగ్గేపేటలో ఏపీ ఎంపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీఏ జగ్గేపేట నియోజకవర్గ అధ్యక్షుడు కాకరపర్తి వెంకట రమేష్, ప్రధాన కార్యదర్శి కళ్యాణపు సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్కల శ్రీనివాసరావులు మాట్లాడారు. రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని, బహిరంగ సభల్లో ఫోటోలు, వార్తలు కవర్ చేయడం, ఘోర నేరంగా దాడులకు చేయడం క్షమార్హమని, ఇలాంటి దుశ్చర్యల్ని సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. విలేకరులపై జరిగిన దాడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి సత్వరమే కఠిన శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వంశీ, బి రాంబాబు, బి సురేష్ నాయక్, వై రాకేష్, కె మధు, గడ్డం రాంబాబు, ఎం మనోహర్, బి రాంబాబు, తాలూరి దుర్గా, కె సోమేశ్వరరావు, జి నాగార్జున, టి రాంబాబు, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి పత్రికలకు కనీసం లేకుండా పోతుంది. పాత్రికేయులు తమ విధి నిర్వహణ చేసుకోవడానికి కూడా ఒక దయాదాక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మరి ముఖ్యమంత్రి జగన్ గారి సిద్ధం సభ జరిగితే ఆ సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీకృష్ణ గారు ఫోటోలు తీయడానికి వెళ్ళారు. మరి ఫోటోలు తీయడం నేరమో ఘోరమో పన్నట్టు మరి అక్కడ కొంతమంది ఉగ్రవాదులనండి, టెర్రరిస్టులనండి, కార్యకర్తలు వాళ్ళు విచ్చలవిడిగా మరి హత్యాయత్నం చేశారు, ధైర్యంగా కొట్టారు. ఆయన చేసిన నేరం ఏంటి, ఆయన చేసిన పాపం ఏంటి? అదేవిధంగా ఇటీవల మన జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఈనాడు విలేకరి మరి ర్యాంపుల్లో ఇసుక రీచుల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న విషయం సమాచారం రావడంతో ఆయన వెళ్ళి ఫోటోలు తీయడానికి వెళ్తే అతను పరమేశ్వరుని కూడా సావగొట్టారు. అతన్ని కిరోసిన్ పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టాలని చెప్పేటువంటి దుర్చర్యకు కూడా పాల్పడే ప్రయత్నం చేశారు. అతను చర్చ చేడి పారిపోయి ఆయన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ విధంగా రాష్ట్రంలో పత్రికా విలేకరులకి స్వేచ్ఛ లేకుండా పోతుంది, రక్షణ లేకుండా పోతుంది. అధికార పార్టీకి కానీ ఏదైనా అధికార పార్టీ చేసేటువంటి అకృత్య వెలుగులో తీసుకొస్తున్న అధికారుల యొక్క విలక్షణాన్ని వెలుగులో తీసుకొస్తున్నారు పడిపడుతూ ఉంది. ఈనాడు ఏ సభలో చూసినా కూడా కొన్ని పత్రికలు కొన్నికంటూ అన్ని వర్గాల పేర్లు ఆదనుకునేటువంటి రెండు ప్రత్యేకంగా కించబట్టడం, వాళ్ళని దుష్చేయమంటాం. విధంగా జగన్ ప్రభుత్వం పత్రికల మీద కూడా బుర్ర జరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. పత్రికల విశ్వసనీయతని ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాలు ఖండించాలి. ఇలాంటి దాడులను కనుక మనం చూడట్లు వ్యవహరిస్తే భవిష్యత్తులో సామాన్య ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోద్ది. కాబట్టి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి ఇటువంటి సంఘటనలను అందరూ కూడా ఖండించాలని, ఈ జర్నలిస్టులను ఆంధ్రజ్యోతి, ఈనాడు విలేకరులపై జరిగినటువంటి హత్యాయత్నాలను ఖండించి ఆ దేశంలో కఠినంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం కూడా కఠినంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ఇక్కడ మిగిలిన యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.